లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్ట్. ఇప్పటికే ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్, కవిత ఇద్దరిని కలిపి ఈడీ విచారించనుందని తెలుస్తోంది. 3 రోజుల ఈడీ విచారణ కీలకంగా మారనుంది. విచారణలో కవిత, కేజ్రీవాల్ ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఫోన్ చాటింగ్లను ఈడీ సేకరించింది. మాగుంట శ్రీనివాసులు వాంగ్మూలం కీలకంగా మారనుంది. కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్లో లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ను ఈడీ గుర్తించింది. కవిత ఆదేశాలతోనే 45 కోట్లు సమకూర్చారు మాగుంట రాఘవ. కవిత ఆదేశాలతో విజయ్ నాయర్కు ఆమె ఢిల్లీ పిఏ నగదు అప్పజెప్పారు. దీనికి సంబంధించి కొన్ని సాలిడ్ ప్రూఫ్స్తో ఈడీ విచారణ చేపడుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతారు. కవిత, కేజ్రీవాల్ లిక్కర్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. శివాని అడిగి, శివ, ఎదురెదురు కూర్చోబెట్టి విచారణ జరపడం అంటే ఒక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి అలాగే విడివిడిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పేటటువంటి వివరాలను టాలీ చేసుకుంటూ చేయడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసేటప్పుడు. ఏంటి, ఎప్పుడు ఉండబోతోంది ఇలాంటి తరహా విచారణ ఏమైనా ఉండే అవకాశం కనపడుతోందా ఈ 3 రోజుల విచారణలో? రైట్, డెఫినెట్గా చక్రి, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణ కీలక దశకు చేరిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కు 6 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈరోజు కవిత ఈడీ కస్టడీ ముగియనుండడంతో ఈరోజు ముగిసింది. అయితే మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని రౌజ్ అవెన్యూ కోర్టులో కావేరీ బవేజ ముందు తమ వాదనలు వినిపించారు. ఇక వాదనలు వినిపించిన తర్వాత 3 రోజుల ఈడీ కస్టడీ అయితే కవితకి ఇచ్చారు. ఇక ఈ 3 రోజుల విచారణ అనేది అత్యంత కీలకంగా మారబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన 2 సూత్రధారులు, దానిలో పాత్రధారులు, మొత్తం అందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణలో అనేక వాస్తవాలను వారి దగ్గర వాంగ్మూలం రూపంలో ఇచ్చారు. కాబట్టి స్టేట్మెంట్ అంతా కూడా వారి దగ్గర ఉంది. అనేక ఆధారాలను ఈడీ అధికారులు వారి దగ్గర పొందుపరిచారు. అనేక అభియోగాలను కూడా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరూ అప్రూవర్గా మారే సందర్భంలో రౌజ్ అవెన్యూ కోర్టులో గత న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ముందు 164 సిఆర్పిసి కింద అభియోగాలు వారు వాంగ్మూలం ఇస్తూ కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు, వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చే సందర్భంలో అప్రూవర్గా మారుతూ కొన్ని కీలక ఆధారాలను, అంశాలను కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ఎంకే నాగ్పాల్కు కోర్టులో సమర్పించారు. సమర్పించిన తర్వాత ఈడీ వాటిని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభించిన తర్వాత కవితకు నోటీసులు ఇవ్వడం కానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వడం కానీ చేశారు. ఇద్దరు కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఇక ఫైనల్గా కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరో 2 రోజుల్లోనే అరవింద్ కేజ్రీవాల్ను కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఇక మొన్న నైట్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి నిన్న ఈ కోర్టుకు తరలించారు. కోర్టు తరలించిన నేపథ్యంలో 6 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఇక కవితకు సంబంధించి 3 రోజుల ఈడీ కస్టడీ ఇది అత్యంత కీలకంగా మారుతుంది. మనం ప్రజెంట్ ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ ఈడీ కార్యాలయంలోనే అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత కానీ ఉన్నారు. ఇక ఈ 3 రోజుల విచారణలో పలు కీలక విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. గత 7 రోజుల విచారణలో కవిత నుంచి కొంత సమాచారాన్ని సేకరించాము. దానికి సంబంధించి మరోవైపు కుటుంబ వ్యాపారాలకు సంబంధించి కవితను ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు. బంధువులు కానీ వారి మేనల్లుడిగా చెప్తున్న వ్యక్తికి సంబంధించి తన మేనల్లుడు ఎవరైతే శరణ్ అనే ఒక పేరైతే బయటకు వస్తుంది. ఆ శరణ్ ఈడీ అధికారులు చెప్తున్నారు. మేకా చరణ్ అనే వ్యక్తి కవిత మేనల్లుడిగా కూడా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. కవిత అలాగే సమీర్ మహేంద్రు, మేకా చరణ్ వీరిద్దరి మధ్య కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వ్యాపార సంబంధాలతో శరణ్కు కూడా సంబంధాలు ఉన్నాయనేది ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. ఇక గతంలో 15వ తేదీన హైదరాబాద్లో కవిత నివాసంలో విచారణ చేసే సందర్భంలో కూడా 3 ఫోన్లను సీజ్ చేశారు. వారిలో మేకా శరణ్ కూడా ఒకరు. మరోవైపు ఇటు పిఆర్ఓ రాజేష్, రోహిత్ రావు వీరు 3 ఫోన్లు సీజ్ చేశారు. తర్వాత 2 రోజుల తర్వాత 3 కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో ఇటు రోహిత్ రావు కేవలం రాజేష్ మాత్రం విచారణకు హాజరయ్యారు. శరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శరణ్కు ఉన్న వ్యాపార సంబంధాలేంటి, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, వ్యాపార భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, కవితకు మేనల్లుడు శరణ్ రావుకు ఉన్న వ్యాపార సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, సమీర్ మహేంద్రతో ఎన్నిసార్లు మాట్లాడారు, అసలు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపై కూడా ఈరోజు ఈడీ విచారణలో ఈడీకి సంబంధించిన అడ్వకేట్ జాహోబ్ హుస్సేన్ కూడా ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో తన వాదనలు వినిపించారు. సమీర్ మహేంద్రను శరణ్ను విచారించేందుకు ఇద్దరిని కలిపి విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలనేది కూడా న్యాయమూర్తి ముందు ఈడీ తరపున వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత ఇటు కొన్ని ఆధారాలు కూడా మేము కోరాము, ఆధారాలు ఇవ్వలేదనేది ఈడీ తరపున వాదనలు వినిపించారు.
మరోవైపు ఇటు కవిత తరపున కూడా వాదనలు వినిపించారు. ప్రజెంట్ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆధారాలు ఏ విధంగా సమర్పిస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఆధారాలు అనేవి ఇస్తారనేది వారు కూడా వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత అంటే మరో 3 రోజులు కస్టడీ కోరిన నేపథ్యంలో కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగించాలనేది కవిత తరపున కూడా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత 26కు అంటే 3 రోజుల కస్టడీ పొడిగించిన నేపథ్యంలో 26తో ముగియబోతుంది. 26వ తేదీనే బెయిల్ పిటిషన్పై కూడా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నెక్స్ట్ కవిత మేనల్లుడు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇటు సమీర్ మహేంద్రతో చేసిన చాటింగ్ కానీ కాల్ రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరిని కలిపి విచారించేందుకు సమయం కేటాయించాలి. ఇటు మరోవైపు ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సమీర్ మహేంద్ర కూడా కీలకంగా వ్యవహరించారు. ఇండస్ స్పిరిట్ అధినేతగా సమీర్ మహేంద్ర ఉన్నారు. ఆ సమీర్ మహేంద్ర కంపెనీలోనే 33% వాటాను కవిత అరుణ్ రామచంద్ర పిల్లాయిని బినామీగా పెట్టి కొనుగోలు చేశారు. దాని ద్వారా ఎక్కువ లబ్ధి పొందారనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానిలో భాగంగానే సమీర్ మహేంద్ర కవిత మేనల్లుడు మేకా శరణ్ ఇద్దరిని కలిపి విచారించాలి. కస్టడీ కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. సమీర్ మహేంద్రను కస్టడీకి ఇవ్వాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు సమీర్ మహేంద్రకు సంబంధించి. ఇక శరణ్ కూడా ఈరోజు ఇక్కడ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక పక్కన ఉదయం 6:30 నుంచే హైదరాబాద్లో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నాయి కవిత బంధువుల ఇళ్లలో. అలాగే మరోవైపు కవిత భర్త అనిల్ సోదరి ఇంట్లో కూడా ఈరోజు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే శరణ్ పేరు వినిపిస్తుందో ఆ శరణ్ని కూడా ఢిల్లీ తరలించే అవకాశాలు అయితే ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అతన్ని తరలించిన తర్వాత సమీర్ మహేంద్ర కూడా నోటీసులు ఇచ్చి సమీర్ మహేంద్రని పిలిచి ఈడీ కార్యాలయంలో విచారణ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ 3 రోజుల విచారణలో శరణ్ అలాగే కవిత మేనల్లుడు శరణ్ ఇటు సమీర్ మహేంద్ర ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్ర కవిత వీరి ముగ్గురిని కలిసి విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఎదురుబెదురు కూర్చోబెట్టి నిజ నిర్ధారణ కన్ఫంటేషన్ పద్ధతిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు విడివిడిగా మరోవైపు కన్ఫంటేషన్ నిజ నిర్ధారణ ఇద్దరిని అంటే విడివిడిగా విచారించే సందర్భంలో వారు ఏం చెప్తున్నారు, తర్వాత కలిపి మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు అనేది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత మరోవైపు గతంలో ఏదైతే వీరు మాట్లాడుకున్న సంభాషణ కాల్ రికార్డ్స్ కానీ కాల్ డేటా మరోవైపు వాట్సాప్ చాటింగ్ కానీ ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా వారి దగ్గర ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా వారు ముందు పెట్టి వీటిపై కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు కవితకు సంబంధించి 3 రోజుల విచారణ అనేది అత్యంత కీలకంగా మారింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే ఈడీ కార్యాలయంలో 28 వరకు ఉండబోతున్న నేపథ్యంలో ఈలోపే కవిత కస్టడీ 26తో ముగుస్తున్న నేపథ్యంలో 26 తర్వాత బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుంది. ఆ తర్వాత 26 తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు పంపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు ఇవ్వబోతున్నారు. అది అక్కడి నుంచి ఈడీ కార్యాలయం నుంచి తిహార్ జైలుకు తరలిస్తారు. ఈలోపు బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రతివాదనలు కొనసాగి ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం తిహార్ జైలు నుంచి విడుదల చేస్తారు. బెయిల్ రాని పక్షంలో మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, అక్కడ కాని పక్షంలో హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ నుంచి అక్కడ రాని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇలా బెయిల్పై వాదనలు ప్రతివాదనలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ 3 రోజుల వ్యవధిలో ప్రధానంగా ఏదైతే ఈరోజు ఈడీ వాదనలు ఏదైతే వినిపించిందో వారం రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదు కాబట్టి కస్టడీ సమయం పొడిగించాలి. మరికొంతమంది నుంచి అంటే 4 వ్యక్తుల నుంచి మేము సమాచారం సేకరించాము. గతంలో ఏదైతే ఈడీ విచారణ సందర్భంలో కవిత ఫోన్లను సబ్మిట్ చేశారో 10 ఫోన్లను మొత్తం ఆ డేటా అంతా రికవరీ చేసే సందర్భంలో కొంత డేటా మాత్రమే దాంట్లో ఉంది, కొంత డేటాను డిలీట్ చేశారనేది కూడా మాకు రిపోర్ట్ ఉంది. అందువల్లే మొత్తం దీనిలో సంబంధాలు ఉన్న వారిని అందరినీ కూడా విచారించాల్సి ఉంటుంది. కాబట్టి కవిత ఈడీ కస్టడీ అనేది పొడిగించాలనేది ప్రధానంగా వారు వాదనలు వినిపించారు. 5 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో 3 రోజుల కస్టడీ మాత్రమే న్యాయమూర్తి కావేరి బవేజా ఇచ్చారు. ఇక అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి 28 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఉంది కాబట్టి ఈలోపే కవితను అరవింద్ కేజ్రీవాల్ను కలిపి కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే రేపు లేదా ఎల్లుండి సమీర్ మహేంద్రను ఈరోజు హైదరాబాద్ నుంచి మేనల్లుడు మేకా శరణ్ కూడా ఢిల్లీ తరలించే అవకాశం కనిపిస్తుంది. వీరందరినీ తరలించిన తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరిని ఒకరోజు విచారిస్తారా 2 రోజులు విచారిస్తారని చూడాలి. విచారించిన తర్వాత మళ్ళీ 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈ శరణ్కు కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, మరోవైపు సమీర్ మహేంద్రకు ఉన్న వ్యాపార సంబంధాలపై కూడా ప్రధానంగా వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విడివిడిగా అలాగే కలిపి కూడా విచారించి వారి దగ్గర ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచి వాట్సాప్ చాటింగ్ కానీ కాల్ డేటా కానీ వాళ్ళ ముందు ఉంచిన తర్వాత వారందరినీ ప్రశ్నించే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. ఆల్ రైట్ చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.